పిల్లలు, నా పేరు హాపీ. ఈరోజు నేను మీకు మంచి కథ చెప్తాను. బుజ్జి కుందేలు, గజరాజు స్నేహం. హలో ఫ్రెండ్స్, అందమైన పచ్చని అడవికి స్వాగతం. ఇక్కడ మన బుజ్జి చింటూ కుందేలును చూడండి. చింటూకి గెంతుతూ ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఈరోజు చింటూ ఎంత సంతోషంగా ఉందో కదా. కాని అదిగో చూడండి, మన గజరాజు ఏనుగు అక్కడ కూర్చుని ఏడుస్తోంది. అయ్యో పాపం, గజరాజు కాలికి పెద్ద ముల్లు గుచ్చుకుంది. పాపం చాలా నొప్పిగా ఉన్నట్టుంది కదా. మిగతా జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయి. కాని మన చింటూ ఏం చేస్తుందో చూద్దామా. చింటూ అస్సలు భయపడలేదు. మెల్లగా గజరాజు దగ్గరకు వెళ్ళి, గజరాజూ, నువ్వేం భయపడకు, నేనున్నానుగా అని ధైర్యం చెప్పింది. చూశారా, చింటూ ఎంత జాగ్రత్తగా ఆ ముల్లును తీసేస్తోందో. అబ్బా, ముల్లు వచ్చేసింది. అబ్బా, ఇప్పుడు గజరాజుకి నొప్పి తగ్గిపోయింది. గజరాజు ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడో చూడండి. చింటూ చేసిన సాయానికి గజరాజు తన వీపుమీద ఎక్కించుకుని అడవి అంతా పిల్లలు, ఫ్రెండ్షిప్కి సంబంధించి ఈ స్టోరీ మీకు నచ్చిందా? నా పేరు హాపీ. ఈరోజు నేను మీకు మంచి కథ చెప్తాను. మొదటి భాగం. ఏనుగు అల్లరి. అనగనగా ఒక అడవిలో గజరాజనే ఒక పెద్ద ఏనుగు ఉండేది. దానికి తన బలమంటే చాలా గర్వం. దారిలో వెళ్తున్న ఏ జంతువునైనా అది ఏడిపించేది. ముఖ్యంగా అక్కడొక చిన్న పుట్టలో నివసించే చీమలంటే ఏనుగుకు అస్సలు నచ్చేది కాదు. రోజూ తన తుండంతో నీళ్లు చల్లి చీమల పుట్టను పాడుచేసేది. ఓ చిన్న చీమలారా, నా ముందు మీరెంతా అంటూ హేళన చేసేది. రెండో భాగం. చీమ నిర్ణయం. ఏనుగు పెట్టే కష్టాలను భరించలేక ఒక చిన్న చీమ దానికి బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒకరోజు ఏనుగు హాయిగా నిద్రపోతుండగా చీమ మెల్లగా వెళ్ళి ఏనుగు తుండం లోపలికి దూరింది. లోపలికి వెళ్లిన చీమ ఏనుగును గట్టిగా కుట్టడం మొదలుపెట్టింది. మూడో భాగం. ఏనుగు బాధ. నొప్పితో ఏనుగు విలవిలలాడిపోయింది. అమ్మో నొప్పి, ఎవరో నన్ను రక్షించండి అని గట్టిగా అరిచింది. తుండాన్ని నేలకు కొట్టుకున్నా నొప్పి తగ్గలేదు. అప్పుడు చీమ బయటకు వచ్చి, చూసావా గజరాజా, ఎంతటివారికైనా కష్టమనేది ఉంటుంది, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పింది. నాలుగో భాగం. మార్పు. ఏనుగు తన తప్పు తెలుసుకుని చీమకు క్షమాపణ చెప్పింది. అప్పటినుండి ఆ ఏనుగు ఏ జంతువును ఇబ్బంది పెట్టలేదు. సో పిల్లలు, మనం ఎప్పుడూ ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకూడదు, ఓకేనా? ఈ కథ మీకు నచ్చిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మంచి కథతో కలుద్దాం.